హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీ భార్యకు ఈ లక్షణాలు కనుక ఉంటే మీ అంత అదృష్టవంతుడు మరొకరు ఉండరు. గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు పెద్దలు. కొత్త కోడలు అడుగు పెట్టగానే ఎలాంటి పరిణామాలు జరగకుండా బాగుంటే మంచిదే. కానీ గరుడ పురాణం ప్రకారం మనిషి జీవితం నడుస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇందులో జీవితాన్ని మంచి సరైన మార్గంలో ఎలా జీవించాలో స్పష్టంగా తెలియజేశారు. దీని ప్రకారం భార్యాభర్తల మధ్య సంబంధం నమ్మకం మరియు విశ్వాసంతో కొనసాగాలి. భార్య గుణాలు మాత్రమే భర్తను విజయపథంలో నడిపించగలవు. ఎందుకంటే మంచి మనసున్న భార్య తన భర్తను తప్పులు చేయకుండా నిరోధిస్తుంది. ప్రతి క్లిష్ట క్షణంలో అతనికి అండగా నిలుస్తుంది. భార్యకు కలిగి ఉండవలసిన కొన్ని లక్షణాలను గరుడ పురాణం పేర్కొంది. అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. పవిత్రమైన భార్యను పొందిన భర్త చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే శాస్త్రాల ప్రకారం పవిత్రమైన భార్య తన భర్తను ఏ పరిస్థితుల్లోనైనా ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. అలాంటి స్త్రీలు భర్తకు మాత్రమే కాకుండా మొత్తం కుటుంబానికి కూడా అదృష్టాన్ని గౌరవాన్ని తెస్తారని గరుడ పురాణం చెబుతోంది. తన భర్తను ప్రేమించే గౌరవించే స్త్రీ తన కుటుంబాన్ని ఎల్లప్పుడూ గౌరవిస్తుంది. అలాంటి స్త్రీని భార్యగా పొందిన భర్త చాలా అదృష్టవంతుడు. తన భర్తను ప్రేమించే భార్య తాను సంతోషంగా ఉంటూ తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా సంతోషంగా ఉంచుతుంది. తన ఇంటిని శుభ్రంగా ఉంచుకునే మహిళను శుభగుణాలు కలిగిన స్త్రీగా పరిగణిస్తారు. ఇంటిని అలంకరించడం, పిల్లలను బాగా చూసుకోవడం, అతిథులను చూసుకోవడం, గౌరవం ఇవ్వడం వంటి లక్షణాలు కలిగిన మహిళను భార్యగా పొందిన భర్త చాలా అదృష్టవంతుడు. కుటుంబాన్ని చక్కగా చూసుకుంటుంది. ఈ లక్షణాలు ఉన్న ఆడవాళ్ల భర్తలు చాలా అదృష్టవంతులని నిపుణులు చెబుతున్నారు. భర్తకు విధేయత చూపుతూ అవకాశం ఉన్నప్పుడు భర్త చేసిన తప్పును సరిగా వివరించే భార్యను సద్గురువుగా పరిగణిస్తారు. భర్త మనసును గాయపరిచే మాటలు మాట్లాడకూడదని భార్య ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. మీ భార్యలో ఈ సుగుణాలు కనుక ఉంటే మీరు చాలా అదృష్టవంతులు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.